అయ్యో బిడ్డ ఎవరైనా పరీక్షలలో ఫెయిల్ అయితే చచ్చిపోతారా అని అబ్బా. పారా పారి నీ అవ్వ ఫెయిల్ అయిన దుఃఖ సందర్భంలో దావత్ జరుగుతున్నా పారి. హలో అరే రిజల్ట్ వచ్చినా చూసుకున్నావారా? ఏంది రిజల్ట్ వచ్చినాయా? ఆగురు చూసుకుంటా. రిజల్ట్ వచ్చినాయట. పక్కింటి పరమేశు ఎగ్జామ్ లో ఫెయిల్ అయినారు. ఇదేంటా ఇది నేను చూడలా. అరే యోగి అడుగుడు మర్చిపోయినా ఇవాళ నీ రిజల్ట్ అట్లా చూసుకున్నావారా? చూసుకున్నారా? పాస్ అయినవారా మరి? నేను బ్రష్ అయితే నా పనులకున్న పాస్ అయ్యి చక్క పోదు, ఇంకా నేను ఎగ్జామ్ రాస్తే పాస్ అవుతానారా? ఏం చెప్పావురా? దండ మీద ఆరేసిన బట్టలు గాలి దుమారానికి కొట్టుకపోయినట్టు. ఆరేటికి 6 సబ్జెక్ట్ గంగలు కలిసినేరా. అయ్యో ఏడవకురా ఏడవకుతి. కష్టాలు పనికి మళ్ళలో తప్ప మంచులకు అత్తయ్యా. అరే యోగి కిడేంద్ర పిచ్చి కుక్కర్సినట్టు పిచ్చి గంతులు వేసుకుంటూ వస్తాడు. అరే ఇవి నా పడదాం పారా. ఏదో తేడాగా ఉందేంటి? అరే మీరేంద్ర నీ అటు ఇటు పోయేటకు అడ్డం పడి అడ్డగాడితే లెక్క ఏమో నానానికి అడ్డుపడతారు. అరే యోగి నేను సంబరం చూస్తే ఇటు ఎగ్జామ్స్ అన్ని పాస్ అయినట్టే ఉన్నాడు రా. అవునరా, నాకు కూడా అదే అనిపిస్తుంది. అరే ఏమైందిరా? ఏమో గుళ్ళె ప్రసాదం కోసం గుసగుస పెట్టుకున్నట్టు ఏమో మీకు మీరు ముచ్చట పెట్టుకుంటారు. ఏం లేదురా. సరే గాని నువ్వు పాస్ అయినవారా? ఏంది పాసా? అంతకు మించి. అంతకు మించా అంటే టాపరా? నెత్తి మీద టోపేం కాదు. నేను అమ్మతోడే కుంపేసిడి గిట్ట పాస్ అండి ఏంది? నేను ఏ ఆపరా. అరే పాస్ అవ్వా చెప్పురా ముందు. నేను ఫెయిల్ అయినరా. ఊరికే నవ్వాలనిపించింది ఫ్రెండ్స్, అందుకే నవ్వుతానా. ఏంది ఫెయిలా? మరి ఏదో ఘనకారం చేసిన లెక్క గంతగానే ఎగురుకుంటా వచ్చినావు. ఘనకార్యం చేస్తున్నా కదా గన్న గురికి మొక్కపోడా. నేను ఫెయిల్ అయితే మా నాన్న నాకు పెళ్లి చేస్తానర్రా. అరే మామా కంగ్రాచులేషన్స్ రా, నువ్వు సూపర్ రా. థ్యాంక్ యూ రా. అరే ఈ సంతోషం చూస్తే నువ్వు ఫెయిల్ అంటే కొడతలేవు కానీ నీ మార్కులు ఎన్ని వచ్చినావు చెప్పురా. 9 7 6 2 0 5 2. నేను చెప్పమన్నది నీ ఫోన్ నెంబర్ కాదురా, నీ మార్కులు. నేను చెప్పింది కూడా నా ఫోన్ నెంబర్ కాదురా, నా మార్కులేరా. అవురా యోగి నువ్వు ఫెయిల్ అయినవాట గారా? ఎట్లా ఫెయిల్ అయినావురా? అరే నేను ఎగ్జామ్లు మస్తు రాసిండ్రా. మళ్ళా ఎగ్జామ్ పేపర్లలో ఒక ఇంపార్టెంట్ నోట్ కూడా రాసిండ్రా. నోటా? ఏంటిదిరా అది? మీకు దమ్ముంటే మీరు నిజంగా మొగోళ్ళు అయితే నన్ను పాస్ అయ్యిర్రని రాసిండ్రా, అయినా ఫెయిల్ అయినరా. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం. అరే అయితే నీ పేపర్లు తిట్టిన సార్ కాదురా, మేడాలు కావచ్చురా.
వచ్చినావు ఇప్పుడు? అత్తమ్మ నేను ఎగ్జామ్స్ పాస్ అయినా ఇంకో సీట్ తీసుకో. అయ్యో బిడ్డ, మొత్తానికి సంవత్సరం పాస్ అయినావు, సంతోషం. సరే అత్తమ్మ, నేను అందరికి సీట్లు వంచేస్తా. సరే బిడ్డ, పోయిరా. అరే ఇంకా మమతేంద్ర ఇప్పుడు స్వీట్లు వస్తుంది ఎందుకంటావురా? నాకు ఇట్లా తెలిసి దాని పెళ్లి గిట్ట ఫిక్స్ కావచ్చురా. అవునారా? పోయి కంగ్రాచులేషన్ చెప్పుదాంపా. చెప్పుదాం పరా. థ్యాంక్ యూ రా. ముందు సీట్లు తీసుకోండి రా. అయ్యో, వాటి స్వీట్లేనా లేక సల్లటి ఏమన్నా తెప్పించేటి ఉన్నాయా? ఎందుకు లేదురా, సాయంత్రం మా ఇంటికి రాండి. రంజన్ లై చల్లటి నీళ్ళు అయిపోయారు. అయ్యో చల్లటి అంటే రంజాన్ నీళ్లు కాదు, వైన్స్ లా బీర్లు. మందు బాబులం మేము, మందు బాబులం. ఏ ఆగుర్రా మీరు, వాళ్ళు గట్లనే అంటారు కానీ నీ పెళ్లి ఎప్పుడు ఫిక్స్ అయింది? ఏంది పెళ్ళా? ఎవరి పెళ్ళి? అబ్బా, ఆహా, మా దగ్గర తెస్తానవా? మరి స్వీట్లు ఎందుకు వంచుతానవే? ఓ పోడా, నేను ఎగ్జామ్ లా పాస్ అయినరా, అందుకే సీట్లు వంచుతున్నా. నువ్వు సప్లీలకే అంకితం అనుకున్నా, నువ్వు పాస్ కూడా అయినావా? ఎట్లా పాస్ అయినావు చెప్పు. అంతా 60 దయ్యరా. అరవ్వనా? ఈ అరవే వలే కొత్త దేవుడానే. కొత్త దేవుడు కాదురా, కోతి మొక్క పోడా. అరే మన ఆరిక లేదారా, ఎగ్జామ్స్ అన్ని దాంట్లో చూసి రాసిన, దెబ్బకు పాస్ అయినా. వందనాలమ్మా అమ్మా, వందనాలమ్మా. అవునే, కరెక్టే. హారికంటే గుర్తొచ్చింది, పొద్దు నుంచి కనిపించలేదు, అసలు ఎటు పోయింది? అది ఏడా కనబడుతుందిరా, ఇలా రిజల్ట్ ఏనా? ఏ గుడికో గోపురానికో పోయి పూజలు పునస్కారాలు చేసుకుంటుంటది. వెంకటరమణ గోవిందా. సరే మరి వాళ్ళ ఇంటికి పోయేద్దాం పారా. ఎందుకురా? ప్రసాదానికా? ఏ ప్రసాదం కాదురా, అది ఎట్లా పాస్ అవుతుంది. పోయి పార్టీ అడుగుదాం పారా. సరే పోదాం పారా. నేను కూడా అత్తపా. అయ్యో బిడ్డ, ఏం చేసుకోకే లోపల. అయ్యో బిడ్డ, ఎవరైనా పరీక్షలలో ఫెయిల్ అయితే చచ్చిపోతారా అని అబ్బా. ఇదేనా ఇదే? ఇది నేను చూడలా. చచ్చిపోక ఏం చేయమంటావమ్మా? కంటికి నిద్ర లేక, కళ్ళు కాయలు గాయంగా, పుస్తకాల పురుగునై, పెంట్ల ఇంకైపోంగా, రెక్కలు బొక్కలు గంగా చదివితే నాకు వచ్చే ప్రతిఫలం ఫెయిలా? నేను బతికా అమ్మా, నేను చచ్చిపోతా. అట్లా చచ్చిపోతానకే బిడ్డ, బయటికి రాయే. అయ్యో అమ్మ, ఏమైందమ్మా? ఎందుకు ఎడతాను? లోపల నా బిడ్డ పరీక్షలు ఫెయిల్ అయినాయి అని ఊరేసుకుంటుంది. అమ్మ బాబాయ్, ఏందే పొరి, ఇయ్యాల నీ కాళ్ళు ఇరగొడు తాగు. అమ్మ అద్దే చూసిన వారు పరమేశ్వరు. చూసి పాపడలు మొత్తం నువ్వు ఒక్కదన తింటానో గానీ. ఏంటి మమ్మీ ఎవడీడు? నేను చూడమన్నది పాపడాలు కాదురా. పాపం మమత కూడా నా పేపర్లనే చూసి రాసింది, అది కూడా ఫెయిల్ కావచ్చు. ఇదేంది, ఎగ్జామ్ ఫెయిల్ అయితే కూడా సీట్లు వంచుతాంది? అది ఎగ్జామ్ ఫెయిల్ అయినందుకు కాదే, పాస్ అయినందుకు వంచుతాంది. నువ్వు ఏడాకే. సరే కానీ ఇప్పుడు ఏం చేద్దాం రా? దావత్ చేసుకుందాం రా. మీరేమైనా పాస్ అయ్యారా దావత్ చేసుకోవడానికి?
అంటే పాస్ అయిన వాళ్ళే దావతులు పార్టీలు చేసుకోవాలానే? అవునరా మస్తు చెప్పినవురా దావత్ చేసుకుందాం పారి. పారా పారి నీ అవ్వ ఫెయిల్ అయిన దుఃఖ సందర్భంలో దావత్ చేసుకున్నా పారి. అన్నా బాయ్. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, దయ్యాల దిష్టి, భూతాల దిష్టి, నా దిష్టి, మా దోస్తుగానోళ్ళ దిష్టి. థూ థూ. ఓ పోరేక కార్యం గట్ల పడేసినవేందే? ఓ పోడా దయ్యాలు ఆశ పడతాయిరా. అంటే దయ్యాలు ఆశ పడతాయని నన్ను నిరాశపడుతున్నావానే? పోనీ తీయలేవురా, ఒకటే కార్యం కదా. ఒకటే కార్యమేనే. నీ చికెన్ సెంటర్ ని బతులాడంగా ఒక కార్యం వేసిండు, ఆయనతో కార్యం అటు ఇసురెత్తివి. ఏ ఆగురా, ఏవో చిన్న పోరాడుగా కార్యం కోసం ఏడ్చినట్టు ఏడుతాను. తిన్నాం పట్టు, ఆకలి అవుతుంది. అవునే హారిక, నువ్వు ఎగ్జామ్లో ఫెయిల్ అయినా అని నిజంగా నువ్వు ఉరిపెట్టుకునేదాను అనే? ఊరా ఊరి నేనెందుకు ఎట్టుకుంటారా? ఎగ్జామ్ లో నేను ఫెయిల్ అయినా అని మా అమ్మ నన్ను ఏడ కొడుతుందో ఏడ తిడుతుందో అని చిన్న బ్లాక్ మెయిలింగ్ చేసిండ్రా కొట్టద్దని. అమ్మా వందనాలమ్మా. భలే ఉన్నవే, మీ అమ్మని భలే భయపట్టించినావు. నువ్వే ఉరి పెట్టుకుంటావా అని దెబ్బకు మేము భయపడ్డాం కానీ. అట్లుంటది మనతోని. అట్లుంటది మనతోని. అవురా పరమేశు, నువ్వెట్లా ఫెయిల్ అయినవురా? కావాలని ఫెయిల్ అయింది. వాళ్ళన్నా కావాలని కొట్లాట పెట్టుకుంటారు కానీ ఈ కావాలని ఎగ్జామ్లో ఫెయిల్ అవడేంద్రా? నేను ఫెయిల్ అయితే మా ఆయన నాకు పెళ్లి చేస్తా అన్నారా. మీ ఆసంట అయ్యా మాకు కూడా ఉంటే మంచిగా ఉండరా. మంచిగా నువ్వు నేను పెళ్లి చేసుకొని జోడెట్ల బండి లెక్క ఊర్లో తిరుగుదు. అరే పరమేశు, మీ అయ్యా నీకు పెళ్లి చేస్తానడు కదరా, నీ మరదల్ని గిట్టి ఇచ్చి పెళ్లి చేస్తారు కావచ్చురా. ఏం మామర్దల్ని ఎవరు చేసుకుంటారా? నేను చేసుకోను, అది కర్రగా ఉంటది. అబ్బా నీ అందానికి ఎసొంటిదాన్ని చేసుకుంటావురా? నేను చేసుకున్న అమ్మాయి మిల్క్ బేబీలా ఉండాలి, ముట్టుకుంటే మాసిపోవాలి. ముట్టుకుంటే మాసిపోయేది నీ అసంటి మసిబొంత పేగు మొక్క పొన్న ఎందుకు వేసుకుంటదిరా? మాసిపోయిన మసిపోంత పేగు మొక్కమన్నావు అంటే నీ ప్లేట్లో ముక్కలు మొత్తం నేను తింటూ చెప్తున్నా. మరి ఇప్పుడు ఫోన్ చేస్తాండే. అరే మా బాబు ఫోన్ చేస్తాండే. సరేనే బాబు, నేను ఫెయిల్ అయినే. కొద్దిగా నాన్న సిగ్గుందారా ఫెయిల్ అయినా అని చెప్పడానికి? ఛీ, నువ్వు నా కొడుకు అని చెప్పడానికి నాకే మాన అనిపిస్తుందిరా. నీ సోపదిగాళ్ళని చూసి నేర్చుకోరా, ఎంత తక్కువ పాడకావు. అయ్యో బాబు, వాళ్ళు కూడా ఫెయిల్ అయ్యారే. మేము అందరం కలిసి దావత్ చేసుకుంటున్నామే. ఏంది దావత్ చేసుకుంటారా? చిచ్చి, ఎవరన్నా ఫెయిల్ అయితే బాధపడాలని చూసినా కానీ సిగ్గు లేకుండా దావత్ చేసుకుంటాను మిమ్మల్ని చూస్తాను. బాబు మరి నేను ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే నాకు పెళ్లి చేస్తున్నావు కానీ చేసుకోన్నానే. మరి దా బిడ్డ దా, ఇంటికి దా, నీకు పెళ్లి చేస్తా. మరి పెళ్లి చేసుకోవడానికి పిల్ల చూసిన వారే. నీకు పెళ్లి పిల్లతో చేయరా, పచ్చి బరియలతో నీ సాపు చేస్తా. దా బిడ్డ దా. ఏంది పెళ్లి పిల్లతో కాదా? సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. అనుకున్నదొక్కటి
అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ జాతరత్నాలు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్క పోనే పెళ్లి ఉంటది, దాన్ని పొట్టు పొట్టు కొట్టండి. బాయ్. తినరా తిని ఓ ముఖ్య గిట్లయితే ఎందుకు నవ్వుతాడు? యాక్షన్. చచ్చిపోక ఏం చేయమంటావమ్మా కంటికి కంటికి నిద్ర లేక కంటికి నిద్ర లేక పుస్తకాలు కంటికి నిద్ర లేక పుస్తకాల పురుగునాయి, కళ్ళు కాయలు కాయంగా, పెన్ లింక్ అయిపోగా పుస్తకాల పురుగులు కాదు, పుస్తకాల పురుగునాయి. యాక్షన్. నేను 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 ఫెయిల్ అయితే మా నాన్న యాక్షన్. అయ్యో చల్లటి అంటే రంజాన్ నీళ్ళు కాదు, చల్లటి బీర్లు. వైన్స్ ల బీర్లు. యాక్షన్. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. ముందు సీట్లు తీసుకోండి రా. యాక్షన్. అంతా అంత కాదు యాక్షన్. మీకు దమ్ముంటే యాక్షన్. అరే మీకు దమ్ముంటే మీరు నిజంగా అరే అనకు. ఉంటే సరే అంటావు. మీకు దమ్ము ఉంటే మీరు నిజంగా మోగోలేతున్నారు. యాక్షన్. అరేగా మా అమ్మ తగ్గిప్పుడు స్వీట్లు పంచుందేంద్రా. ఇంకోసారి రెడీ. యాక్షన్. అరే ఒక మా అమ్మ తగ్గిప్పుడు స్వీట్లు పంచుందేంద్రా, ఎందుకంటావురా? దాని పెళ్లి ఫిక్స్ అయింది కావచ్చురా. నాకు తెలిసి దానికి పెళ్లికి ఇట్లా ఫిక్స్ కావచ్చు. నీళ్ళ లెక్క చేతి అడ్డం పెడుతుంది. ఏమనుకుంటున్నావు? గంట మీదకి వెళ్ళి పోసిండు. యాక్షన్. ఎవరన్నా కావాలని కొట్టట పెడతారు కానీ ఈ కావాలని ఫెయిల్ అవడేందిరా. మళ్ళా సరే. యాక్షన్. ఏయ్ మాసిపోయిన మసిపోతే పేగ అన్నావు అంటే నీ ప్లేట్లో ఉన్న ముక్కలు మొత్తం. యాక్షన్. ఇంకోసారి రెడీ. యాక్షన్. ఏయ్ మాసిపోయిన మసిపోతే పేగ ముఖం అన్నావు అంటే నీ ప్లేట్లో ఉన్న ముక్కలు మొత్తం నేనే తింటూ చెప్తున్నా మరి. యాక్షన్. తొందర అటేసుకో. యాక్షన్. అంతేగా అంతేగా. కెమెరాకి చూడదు. రెడీ. యాక్షన్. పార్రా పార్రి పెళ్ళైనా దుఃఖ సందర్భంలో దావా చేసుకుందాం పార్లి. యాక్షన్. పార్రా పార్రి పెళ్ళైనా దుఃఖ సందర్భంలో మనం దావా చేసుకుందాం పార్లి. మళ్ళా